పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. ఏంటి విజయసాయిరెడ్డి గారి షర్మిల ఎపిసోడ్ చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఏదో మళ్ళీ ఆమెను బ్యాక్ తీసుకురాలి, ఏదో ఒక వ్యూహాత్మక రాజకీయ చర్చల్లో భాగాలని చెప్పేసి అంటున్నారు. ఏంటి అలాంటి పరిస్థితులు ఉంటాయా, లేదంటే జస్ట్ అన్నకి దూరమైన వాళ్ళందరినీ షర్మిల దగ్గర చేసుకుంటుందా? మీకు చిన్న లాజిక్ చెప్తా సార్. జగన్మోహన్ రెడ్డి గారు మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ? బెంగళూరులో కదా. బెంగళూరులో గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ కదా. జస్ట్ లాజిక్లు వాడదాం. ఇప్పుడు ఆయనకి ఒక ప్రమాదం కాంగ్రెస్ నుంచి వచ్చింది కదా, 16 నెలలు జైల్లో పెట్టారు. జ్ఞాపకం ఉంది కదా మీకు? అవునవును. సో ఇప్పుడు మామూలుగానే ఇది ఒక ఫ్యామిలీలో ఒక బిగ్గెస్ట్ గేమ్. అది రేపు కర్మగాలి యూపీఏ గవర్నమెంట్ ఈసారి రావడమే ముక్కుతూ మూలుగుతూ ఉన్నారు వాళ్ళు కష్టంగా సెంట్రల్లో. రేపు కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి సార్, ఒక పాసిఫికేషన్స్ జరగాల అక్కర్లేదా? డెఫినెట్గా సపోర్ట్స్ కావాలి కదా. జరగక్కర్లేదా? ఏదో లోపల అంతర్గత వ్యవహారాలు, ఇది ఏమి మీ అన్న చెల్లి మీరు ఇంట్లో కొట్టుకోకుండా ఎంత పెద్ద లేపారా? ఎవరైనా ఉంటారు. మా చెల్లి ఇప్పటికి కూడా కొట్టుకుంటాం, డైరెక్ట్ చెప్తున్నాను, తిట్టుకుంటూనే ఉంటాం. ఏదో ఇష్యూల మీద ఆర్గ్యుమెంట్లు అవుతాయని నేను. కానీ ఆ మాత్రం దానికి అది నా చెల్లి కాకుండా నేను దానికి అన్న కాకుండా పోను కదా. అలాగే వీళ్ళు కూడా ఒక రాజకీయ ప్లాట్ఫామ్ల మీద ఉన్నప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు నాకు తెలిసి రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఆరంగేట్రం చేసిన విజయసాయి రెడ్డి గారు వీళ్ళ కడుపులో ఉన్నప్పటి దగ్గర నుంచి కడుపులో నుంచి పుట్టేదాకా చూసి చిన్నప్పటి నుంచి భయపడత నుంచి చూసుకుంటూ వచ్చారు. సో ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ వాడిని అవహేళన చేయడం, మాట్లాడడం సర్వసాధారణం. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఇవాళతో అయిపోయింది కదా, సిబిఐను ఈడీ కేసులన్నీ సింపి సవతలు పడేస్తే తట్ల పడేసిన, లేదా దాని మీద ఏదైనా సెక్షన్లు పడినా అప్పుడు మాటలు వేరుంటాయి. ప్రజెంట్ అవి స్టాండ్ స్టిల్ ఉన్నప్పుడు, ఓ బిగ్ గేమ్ నడుస్తున్నప్పుడు పొలిటికల్ గేమ్స్లో స్ట్రాటజీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా కానీ గుడ్డది చేల్లో పడినట్టు వెళ్ళిపోతే కొన్ని జరగవు. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో ఇద్దరు ఉంటారు, ఒకడు విజయసాయి రెడ్డి, ఒకడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరే కత్తి మీద సాము చేస్తూ ఆ పార్టీని ఈ రోజు దాకా తీసుకొచ్చిన వాళ్ళు. సో అంచేత రిస్క్ అన్నది అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఇప్పుడు గవర్నర్ తెక్కలేసి మన సిద్ధరామయ్య వదలుకుంటున్నాడు, డైరెక్ట్ కామెంట్ చేస్తున్నాడు కదా. వీళ్ళకి ఇటు తిప్పి అటు తిప్పి ఇప్పుడు వాళ్ళు అడిగిన బిస్కెట్లు ఒప్పుకోకపోతే ఒక రాజీనామా చేయండి, మాకు బీజేపీ వాడిని అకామిడేట్ చేసుకోవాలన్నప్పుడు ఏడు చేయాలి ఆడు కూర్చొని. సరే కానీ సార్ మీరు వీళ్ళతో ఆడుకున్నట్టు ఉంటుంది. అక్కడ ఏంట్రా ఈ రాజీనామాలు చేయించి బీజేపీ వాళ్ళని ఎక్కిస్తుండే పైకి సభలో అన్నప్పుడు అక్కడ పాసిఫికేషన్స్ కావాలి కదా. అప్పుడు గేమ్ ఎలా ఉండాలి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు గేమ్ ఇటు నుంచే స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అందరూ పడి ఉంటారు. అంచేత రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వీటి కథలు పక్కదేయండి కాసేపు. ఎందుకంటే పొల్లుని తిట్టుకుంటారు లోకేష్, పవన్ కళ్యాణ్ గారు. అది చాలా వైబ్రెంట్. అసలు బాలకృష్ణ గారు అన్న మాటలకైతే అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళ ముఖం చూడకూడదు, కానీ వాళ్ళు ఎలాగుంది. అంచేత అవన్నీ పక్క తీసి ఇవాళ విజయసాయి రెడ్డి అది షర్మిలమ్మ కనబడరు కదా అని కరిబడిపోతే టైం వేస్ట్. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వసంగ పరిత్యాగిలాగా ఈయన మన సనాతన ధర్మం అన్నట్టు నేను ఇప్పుడు రాజకీయాల్లో వ్యవసాయం కలుపు మొక్కలు అంటున్నాను. ఆయన ఇప్పుడు అదే నేను ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఒక పర్సన్ గా కలవడానికి 3 గంటలు మాట్లాడితే సారీ 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 అని ఉంటుంది ఎటోడికి. జస్ట్ మామూలుగా ఒక క్యాజువల్ టాక్లో మళ్ళీ సత్సంబంధాలు నెలకొల్పడానికి ఒక ఆప్షన్ అవ్వచ్చు. లేదా ఏముంది మా అయితే నా లెక్కేది నీ లెక్కేది అదే కదా, జుట్లు పీక్కుంది ఎందుకన్నా ఇష్యూస్ అన్ని క్లోజ్ చేసేసుకుందాం అని అనుకోని కూడా అనుకుంటే ఏమవుతుంది. ఇప్పుడు ఊరికే ఈయన మీ పడే బాధ ఉండదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకోండి, డైరెక్ట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దుకాణం మొదలైంది అనుకోండి, కాంగ్రెస్ పరంగా అటాక్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఏమవుతుంది? కాంగ్రెస్ వెళ్ళారు ఎలక్షన్ ప్రచారంలో కాంగ్రెస్ అయితే కనుచూపు మేరలా కనబట్టలేదు నాకు అన్నాడు. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి, కేజ్రీవాల్ది అప్రతిష్ట పాలైపోయిన ప్రభుత్వం అని చంద్రబాబు గారు క్యాంపెయిన్ చేసి వచ్చారు. దాని అర్థం ఏంటి? రెండు ప్రభుత్వాలు దూరంగానే ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరంగా కొంత రాజకీయం మెలోడ్రామా నడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేవి వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వాలి కదా, డెఫినెట్ గా చేంజ్ చేయాలి కదా ఏదో ఒకటి. కాంగ్రెస్ పరంగా అటాక్ స్టార్ట్ అయింది అనుకోండి, కమ్యూనిస్ట్ పార్టీలు తోడితే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ మీద రేపు స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ వాయిస్ అని ఆ తెలుగుదేశం మంచి పని చేస్తుందని మాట్లాడలేరు కదా. సో ఇవన్నీ ఫ్లేర్ అప్ అయ్యే టైంకి కొంత పాసిఫికేషన్స్ కూడా జరిగాయి అనుకోండి, పొలిటికల్ డ్రామాలో ఆటోమేటిక్గా వైబిలిటీస్ పెరుగుతాయి. అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా? రెండు విభేదించి వచ్చిన వ్యక్తి కదా, ఎందుకు విభేదించే? దేనికి విభేదించే? పొలం గట్లు తగ్గులా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆస్తి పంచమాన దగ్గర తగ్గువా? సార్ వాళ్ళ స్థాయిలకి ఆ టైప్లో అలా గేమ్ చేస్తారంటే అర్థం చేసుకోవాలి మనం. అందుకోసం జగన్మోహన్ రెడ్డి చాలా ఇప్పుడు ఆమె నోరు జారినా ఈ నోరు జారకుండా చాలా బ్యాలెన్స్ కూడా చెప్తున్నాను. షర్మిలమ్మని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారు అన్నది కళ, అది అండ కూడా ఆయన. ఎందుకంటే ఇద్దరు బాగా ఫ్యామిలీ పరంగా అమ్మాయికి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అందరి పరంగా చాలా లాడ్లీ అమ్మాయి. అంచేత అమ్మాయిని ఎవరు ధైర్యం చేసి ఇష్టమైన మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. ఫస్ట్ ఆఫ్ పార్టీ వాళ్ళు కూడా ఎవరు పెద్ద ఆ టైంలో కూడా ఎవరు మాట్లాడలేదు కదా, మాట్లాడరు కూడా. అధినాయకుడు మాట్లాడకుండా ఎవరిని తిట్టయితే ఎవరుకుంటారు సొంత చెల్లి. ఇదే నా పొలిటికల్ వ్యవసాయం.
వ్యవసాయం అంటే మరి సార్ కలుపు ఎక్కడో ఎక్కువ అమ్మ నువ్వు మంచి చెట్టువి నీ చుట్టూ కలుపు తీరింది అన్నాడు అనుకో, కలుపు తీ బాబాయ్ అందనుకో తీస్తున్నాడు అనుకో, ఏం చేస్తావు? అందుకనేనా ఆయన ఈ రాజకీయాల నుంచి బయటకు వచ్చి బ్యాక్గ్రౌండ్ నుంచి మొదలు పెట్టారు. ఇప్పుడు మనిషి ఇంటికి వస్తాడండి, ఆ లేట్ కాదంటారు మీరు, అయితే నువ్వు ఆర్డర్ అని అడగరు కదా. అడగరు కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఆ పెద్దరికం నుంచి ఆవిడకి కొంత ఉపశమనం కావాలి కదా ఎక్కడో దగ్గర. డెఫినెట్గా ఆమె చాలాసార్లు బయటకు వచ్చి మరి మాట్లాడింది. విజయమ్మ అక్కడే ఉన్నటువంటి ఫైనాన్షియల్ విజయమ్మ గారి దగ్గర మాట్లాడేసి అంత ధైర్యం ఆవిడకి ఉండదు. ఏముంది, తల్లికి ఉంటది కదా, ఇద్దరు మళ్ళీ కలవాలి, మళ్ళీ ఆవిడ కొండ మాట పక్క తీయండి సార్. ఒక పెద్ద మనిషి విజయసాయిరెడ్డి గారికి ఒక పెద్ద హోదా ఉంది, ఎంత కాదన్నా ఆయన తీసి పడేసే క్యారెక్టర్లు అయితే ఆ ఫ్యామిలీలో ఎవరు ఉండరు. ఆయనకి స్థానం ఆయనకి సముచితంగా ఉన్నప్పుడు ఒక దగ్గర ఫ్లోకి గండి పడినప్పుడు ఆ గండి పూడ్చడానికి ఎవడవాడు వెళ్ళాలి కదా. డెఫినెట్గా. సో పూడ్చి అనుకోండి, ఉదాహరణకి పూడిస్తే రాజకీయం ఎలా ఉంటుంది అది ఇంకా నిండిపోయిద్ది కదా. పూడ్చకుండా ఇలాగే నడుస్తుంది అనుకోండి, దాని బదులు పోతా ఉంటది. ఆ నీళ్ళు అనవసరంగా డ్రైన్ అవ్వకుండా దగ్గర ఎక్కడో దగ్గర కట్టకట్టారు అనుకోండి, ఏటవుతుంది? సో విజయసాయిరెడ్డి ఆ కట్టకట్టే ప్లాన్ లో ఉన్నారు ఇప్పుడు. అవి నేను చెప్పను. ఓ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళి 3 గంటలు కూర్చోబెట్టారంటే ముఖం చూడండి, వ్యక్తి కింద అయితే గంటలోనో 10 నిమిషాల్లో రావాలి కదా. 3 గంటలు కూర్చున్నాడంటే కలుపు ఎక్కువగా ఉందని అర్థం. ఆ 3 గంటలు కనీసం 3 నిమిషాలు పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు మాట్లాడరండి? రోజు పప్పను పబ్బా ఉండే అమ్మాయి తాలింపు బయటేసు ఎన్ని బద్దలు ఉడికే ఎవరన్నా మాట్లాడతారు. ఖచ్చితంగా అది ఒక సెన్సిబుల్ డిస్కషన్కి లీడ్ అవుతుంది. ఆ సెన్సిటివిటీ అనేది